అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ తర్వాత పిల్లల్ని ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, అసలు ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఏ కోర్సులు బెస్ట్, వీటన్నిటి మధ్య పేరెంట్స్ అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ విషయాలు మనతో మాట్లాడటానికి ఇప్పుడు మనకి రిషి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి అఖిల్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పేరెంట్స్కి ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు, ఆయన ఏం చెప్తారనే విషయాలు. నమస్తే అఖిల్ రెడ్డి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, అంటే ఇంటర్మీడియట్ తర్వాత పేరెంట్స్ అందరికీ ఒక టెన్షన్లోకి వెళ్ళిపోతారు. అసలు అంటే ఒక కంగారు వస్తుంది, ఎటువైపు వెళ్ళాలి, పిల్లల్ని ఏ కోర్సులో జాయిన్ చేయించాలి, దాంతోపాటు ఏ యూనివర్సిటీ అయితే బెటరు, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. మీ దగ్గరికి ఒక పేరెంట్ వచ్చినప్పుడు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఈ కన్సల్టెన్సీ నడుపుతున్నారు. ఒక పేరెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి? యాక్చువల్గా మన దగ్గరికి మేజర్గా ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లల పేరెంట్స్ వస్తూ ఉంటారు. వీళ్ళకి మనం చెప్పేది ఏంటంటే, మనం యూనివర్సిటీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే బేసికల్గా తెలంగాణలో చాలా వరకు కాలేజ్ అనేవి ఉండడం జరిగినాయి. కాబట్టి కాలేజ్లో చదివితే మేజర్గా వాళ్ళకి లోకల్ పీపుల్ అంటే కల్చర్స్ అనేది డిఫరెంట్గా ఉండదు. మనం యూనివర్సిటీస్లో అయితే డిఫరెంట్ కంట్రీస్ పీపుల్ వస్తూ ఉంటారు, లేదంటే డిఫరెంట్ కల్చర్ పీపుల్ వస్తూ ఉంటారు. కాబట్టి మనం మేజర్గా పేరెంట్స్ అందరికీ కూడా యూనివర్సిటీని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా నార్త్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ అయితే బెటర్గా ప్రిఫరబుల్ చేస్తాం మేము. ఓకే. చాలామంది ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలామంది స్టూడెంట్స్ రకరకాల కోర్సుల వైపు వెళ్తుంటారు. ఒక్కొక్కరు ఏంటంటే కంప్యూటర్ సైన్స్, ఇప్పుడు అందరికీ చాలా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇవన్నీ కూడా చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంటే మీరు ఏ సజెస్ట్ చేస్తారు? మీ దగ్గరకు వచ్చి నేను కంప్యూటర్ సైన్స్కి సంబంధించి నేను ఎక్కడన్నా యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటున్నాను, లేకపోతే మా పిల్లోడిని ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయాలి, విదేశాలకు పంపించాలి, ఇలాగా చాలామంది మాట్లాడుతుంటారు. ఎలాంటి యూనివర్సిటీలు మీరు సజెస్ట్ చేస్తారు? అంటే ఏం చెప్తారు మీరు? మేజర్గా మన దగ్గరకు వచ్చే పేరెంట్స్ అందరికీ కూడా నేను నార్త్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ అయితే సజెస్ట్ చేయగలుగుతాను. ఎందుకంటే మన లోకల్గా ఉన్న యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి 3 to 4 years మాత్రమే ఉండడం జరిగింది ఎక్స్పీరియన్స్ అనేది. నార్త్ ఇండియాలో చూసుకున్నట్టయితే 10 నుండి 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గల యూనివర్సిటీస్ కూడా అక్కడ మనకి పిల్లలకి దొరుకుతూ ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏంటంటే పిల్లలకి ప్లేస్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఏవైతే కంపెనీస్ ఉన్నాయో కంపెనీ టైఅప్స్ కూడా మనకి ఎక్కువ దొరకడం జరుగుతుంది పిల్లలకి. ఓకే. అంటే తెలుగు స్టేట్స్కు సంబంధించి చూస్తే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓన్లీ మీరు నార్త్ యూనివర్సిటీలనే ఎందుకు సజెస్ట్ చేస్తారు అంటే ఏం చెప్తారు? మీరు అన్నది 100% రైట్. తెలుగు రాష్ట్రాల్లో చాలా యూనివర్సిటీ ఇప్పుడు కొత్త యూనివర్సిటీస్ కూడా చాలా పడినాయి అన్నమాట. ఇది ఏంటంటే 1 year కానీ 2 years కానీ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న యూనివర్సిటీస్ మాత్రమే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉండడం జరిగింది. దీంట్లోకి వెళ్ళి పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు లేరు, లేకపోతే ఎంఓయూస్ కానీ ఏవైతే కాలేజ్తో టైఅప్స్ కానీ లేకపోతే కంపెనీస్తో టైఅప్స్ అని చాలా లిమిటెడ్గా ఉన్నాయన్నమాట మన తెలుగు రాష్ట్రాలలో. అదే నార్త్ ఇండియాలో చూసుకుంటే ఏంటంటే మేజర్గా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది ఎక్కువ ఉండడం జరిగింది. దీంతోపాటు ప్లేస్మెంట్స్ కూడా పిల్లలకి ఎక్కువ ప్లేస్మెంట్స్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనేది నార్త్ ఇండియాలో ఉన్న చదువుకున్న పిల్లలకు మాత్రమే రావడం జరుగుతుంది. సో మన దగ్గరకు వచ్చే పిల్లలందరికీ కూడా నార్త్ ఇండియాలో ఏవైతే ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఉన్న యూనివర్సిటీస్లలో మాత్రమే మనం అడ్మిషన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తే ఇంటి పక్కనే స్కూలు, ఇంటి దగ్గరలోనే కాలేజీ, ఇలాంటి వాతావరణంలో స్టూడెంట్స్ చదువుకుంటూ ఉంటారు. కానీ 100 kilometers అంత దూరం ఎందుకు వెళ్ళాలి, అసలు ఫుడ్ ఎలా ఉంటుంది, దాంట్లో చదువుకోవడం వల్ల అసలు ఉపయోగం ఉంటుందా, ఆ చదివేది ఇక్కడే చదువుకుంటే బాగుంటుంది అన్నట్టు చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగా నార్త్ యూనివర్సిటీలో చదువుకోవటం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మిగతా విషయాల్లో కానీ నిజంగా వాళ్ళకి ఫెచ్చింగ్ ఉంటుందా? అది వాళ్ళకి ప్లేస్మెంట్ మీద మంచి జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మన దగ్గర చదువుకునే పిల్లలకి మేజర్గా మీరు ఏమన్నారంటే, ఈ లోకల్గా చదువుకున్న పిల్లలకి నార్త్ అంత దూరం ఎందుకు వెళ్ళాలనే ప్రశ్న మీరు ఇచ్చినారు కదా. సో దీనికి ఏం చెప్తానంటే, మేజర్గా మనం నార్త్ ఇండియాలో చదువుకునే పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చే పిల్లలు, ఆ కాలేజ్కి వచ్చే పిల్లలు కూడా డిఫరెంట్ స్టేట్స్ నుండి వస్తూ ఉంటారు. అంటే తెలంగాణ, ఆంధ్ర నుండి కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నుండి డిఫరెంట్ స్టేట్స్ నుండి వస్తూ ఉంటారు. డిఫరెంట్ కంట్రీస్ నుండి కూడా క్యాంపస్కి రావడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్గా మన తెలంగాణ రాష్ట్రాల్లో చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, నార్త్ ఇండియా ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారని అడిగిన దానికి ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మనకి వరల్డ్ ఒక విలేజ్ లాగా తయారైందనమాట. మన పిల్లలు ఈచ్ అండ్ ఎవ్రీ మూలకి కూడా వెళ్ళి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఎందుకంటే మేజర్గా అక్కడికి వచ్చే ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ స్టేట్స్ నుండి వస్తూ ఉంటారు, డిఫరెంట్ కంట్రీస్ నుండి వస్తూ ఉంటారు. సో ఈ డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చినప్పుడు మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, లేదంటే మనకి అక్కడ ఉన్న టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో మనం ఎంబైబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అన్నిటికన్నా అంటే పేరెంట్స్ ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి.
ప్రతి ఒక్కళ్ళు మా అబ్బాయికి లక్షల్లో జాబ్ కావాలి, ఫారిన్లో పెద్ద ఉద్యోగం చేయాలి, ఇలాంటి కళలు ఉంటాయి. అంటే అక్కడ చదువుకున్న పిల్లలకి యావరేజ్ ప్యాకేజ్ అవ్వచ్చు, లేకపోతే హైయెస్ట్ ప్యాకేజ్లు చూసుకున్నట్టయితే మిగతా యూనివర్సిటీస్ కన్నా బెస్ట్ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇక్కడ మనం పిల్లలకి సజెస్ట్ చేసే యూనివర్సిటీ నేమ్ వచ్చేసరికి నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనమాట. ఇది మనం ఆ యూనివర్సిటీ పేరులోనే చెప్పొచ్చు, ఇది ఒక ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కలిగిన యూనివర్సిటీ అనమాట. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మేజర్గా. ఈ క్యాంపస్లో నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో 500+ ఎంఎన్సీ కంపెనీస్తోని టైఅప్ అనేది ఉండడం జరిగింది ఈ యూనివర్సిటీకి. దీంట్లో మన పిల్లలకి ఫస్ట్ ఇయర్ నుండి ప్లేస్మెంట్ డ్రైవ్స్ జరగడం వల్ల మనకి స్టేజ్ ఫియర్ అనేది పోతుంది, ఫస్ట్ పాయింట్. దీంతోపాటు మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఈ ప్లేస్మెంట్స్కి ఏ విధంగా రన్ చేస్తూ ఉన్నారు అనేది కూడా పిల్లలకి ఫస్ట్ ఇయర్ నుండి ఆ ఎక్స్పోజర్ దొరకడం వల్ల, అంటే వీళ్ళు 4th ఇయర్ అయిపోగానే వాళ్ళకి 100% ప్లేస్మెంట్స్ అనేది అష్యూర్గా క్యాంపస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, అఖిల్ రెడ్డి గారు, మరో విషయం ఏంటంటే స్టూడెంట్స్ అవ్వచ్చు, దాంతోపాటు పేరెంట్స్ కానీ అందరు కూడా సిఎస్సి మాకు అదే కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే సిఎస్సికి అంత ప్రాధాన్యత ఓన్లీ ఈ దీనికి సంబంధించి డిగ్రీస్లో దానికే ఉందా, లేకపోతే మిగతా కోర్సెస్కి అంత లేదా అంటే ఏం చెప్తారు మీరు? సిఎస్సి అనేది ఒకటే డిమాండ్ ఉందని నేను చెప్పలేను, కాకపోతే ఎవ్రీ కోర్ బ్రాంచెస్ యాజ్ ఇట్స్ ఓన్ డిమాండ్ అనమాట. ఇక్కడ మనం సిఎస్సి అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, ఈసీ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, ఈ 5 కోర్సెస్ ఏవైతే కోర్ బ్రాంచెస్ ఉన్నాయో ఇవన్నిటికీ వారి యొక్క ప్రాముఖ్యతతోని జాబ్స్ అనేది దొరుకుతూ ఉన్నాయన్నమాట. మనకి మేజర్గా ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ కూడా సిఎస్సి ఒకటే ప్రిఫరబుల్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న కాన్సెప్ట్ అందరికీ కూడా మనకి అయిపోగానే సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ రావాలనే కోరిక అందరి పిల్లల్లో ఉంటుంది. అదేవిధంగా మన పేరెంట్స్ కూడా సాఫ్ట్వేర్ జాబ్ వస్తే బిందాస్ లైఫ్ అనేది ఉంటుందన్న విషయం అనుకుంటున్నాం. సాఫ్ట్వేర్ జాబ్ అనగానే లగ్జరియస్ లైఫ్ అని పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా అదే మైండ్లో పెట్టుకున్నారు. కానీ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్తో పాటు మనకి ట్రిపుల్ కానీ ఈసీలో కానీ కొత్త టెక్నాలజీ కోర్సెస్ కూడా వచ్చినాయి. దీంట్లో ఈ ట్రిపుల్ వచ్చేసరికి ఈవీ టెక్నాలజీ అనేది ప్రజెంట్ మార్కెట్లో డిమాండ్ అయి కూర్చుంది. ఈసీలో వచ్చేసరికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది కూడా స్పెషలైజెన్స్ ఉంది. మీరు పిల్లలు కావాలనుకుంటే సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా అయితే తీసుకుంటున్నారో, ఎవరైతే ట్రిపుల్ కానీ ఈసీ కానీ తీసుకోవాలనుకున్న పిల్లలకి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ లేకపోతే మనకి ఈవీ టెక్నాలజీ కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అఖిల్ రెడ్డి గారు, యాక్చువల్గా అడ్మిషన్ సీజన్ స్టార్ట్ అయిందంటే చాలామంది పుట్టకొడుగుల్లా చాలా కన్సల్టెన్సీలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా కన్సల్టెన్సీ ఉన్నాయి. దాంతోపాటు అందరూ కూడా పేరెంట్స్కి కాల్ చేసి మీ అబ్బాయిని అక్కడ జాయిన్ చేస్తాం, ఇన్ని లక్షలు ఫీజు అవుద్ది, ఇలాగ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కొన్ని కాలేజెస్ చూసుకున్నట్టయితే కొంతమంది ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఈ కన్సల్టెన్సీలు ఉన్నాయో చాలామంది మోసం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే పిల్లలకి మేము అది చేస్తాం ఇది చేస్తామని తీసుకెళ్ళి దాని తర్వాత వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కూడా ఉన్నాయి. చాలా చూశాను నేను. చాలామంది పేరెంట్స్ కూడా నాకు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, సార్ మాకు ఇలా జరిగింది, మేము ఒక యూనివర్సిటీకి తీసుకెళ్లారు, దాని తర్వాత ఫస్ట్ డే కనపడ్డాడు సార్, నెక్స్ట్ కనపడలేదు. సాధారణంగా కన్సల్టెన్సీల ముసుగులో జరుగుతున్న మోసాల గురించి మీరు ఏం చెప్తారు? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగినారండి. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో చాలా కన్సల్టెన్సీస్ అనేది రోజుకి పుట్టుకొస్తూ ఉన్నాయన్నమాట. ఈ కన్సల్టెన్సీలు ఏంటంటే వాళ్ళకి ఈ 3 to 4 months ఏదైతే అడ్మిషన్ సీజన్ ఉందో ఈ సీజన్స్ వరకే వాళ్ళు అడ్మిషన్ చేసుకొని దీని తర్వాత అడ్మిషన్స్ ఆఫీస్ అన్ని కూడా క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం పేరెంట్స్ చూసుకోవాల్సిన ముఖ్య అంశాలు ఏంటి అంటే మేజర్గా ఆ కన్సల్టెన్సీ స్థాపించే కన్సల్టెన్సీ కానీ ఏదైతే సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారో ఇవి స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుందో చూసుకోవాలి. దీంతోపాటు వాళ్ళు పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ ప్రీవియస్ ఎన్ని అడ్మిషన్ చేసినారు, ఆ ప్రీవియస్ చేసిన వాళ్ళకి సర్వీస్ ఏ విధంగా ఇస్తున్నారు, అక్కడికి అడ్మిషన్ చేసిన తర్వాత ఏదైతే కాలేజీలో అడ్మిషన్ చేస్తూ ఉన్నామో ఆ కాలేజీలో అడ్మిషన్ చేసిన తర్వాత వాళ్ళకి కాలేజ్ స్టార్టింగ్ అప్పటి నుండి అంటే లైక్ కోర్స్ ఆఫ్ స్టార్టింగ్ అప్పటి నుండి కోర్స్ ఎండింగ్ వరకు ఆ 4 years కానీ 3 years అవ్వచ్చు ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఈ కోర్సెస్ అయిపోయే వరకు ఏ విధంగా మనము సర్వీస్ ఇస్తున్నారనేది కూడా పేరెంట్స్ చూసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు మేము చేసే వర్క్ ఏంటిదంటే మనం అడ్మిషన్ చేసిన తర్వాత పిల్లలకి వెరీ ఫస్ట్ డే నుండి కోర్స్ కంప్లీట్ వరకు మనం క్లియర్గా పిల్లలకి ఫస్ట్ ఆప్షన్ మా దగ్గరికి ఆఫీస్ రాగానే మేము చెప్పేది ఫీ స్ట్రక్చర్తో పాటు కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా. దీని తర్వాత కాలేజ్కి తీసుకెళ్ళి పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ చూపిస్తాం. ఈ అన్నీ నచ్చిన తర్వాతనే మనము అడ్మిషన్ ప్రొసీజర్ అని స్టార్ట్ చేస్తాం. అడ్మిషన్ చేసిన తర్వాత వెరీ ఫస్ట్ డే నుండి కోర్స్ కంప్లీషన్ వరకు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా మేమే సార్ట్అవుట్ చేయడానికి చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ మనము ఎవరైతే మనం బయట రాష్ట్రాలకు పంపిస్తున్నామో అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫుడ్ ప్రాబ్లం అనేది మేజర్గా ఉంటుంది. ఈ ఫుడ్ ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేయడానికి తెలుగు ఫుడ్ మనం క్యాంపస్ లోపలనే పెట్టిస్తున్నాం పిల్లలకి. ఓకే, ఒక క్వశ్చన్ సార్, అంటే వరంగల్కి సంబంధించి రిషి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి ఒక మంచి పేరు ఉంది.
అంటే మీ దగ్గర ఏ యూనివర్సిటీలకి మీరు ఏదైతే మీరు సజెస్ట్ చేస్తారో పిల్లలకి, దానివల్ల ఉపయోగాలు ఏంటి? ఏ యూనివర్సిటీని మీరు పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ సజెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు? మేము మేజర్గా ఫోకస్ చేసే యూనివర్సిటీస్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఉన్న యూనివర్సిటీస్ మాత్రమే మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకనగా మేజర్గా ఇక్కడ లోకల్ కాలేజ్ కానీ లోకల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఎక్కువైపోయినాయి అనమాట. పిల్లలకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది దొరకట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఏంటంటే పిల్లలందరూ కూడా బీటెక్ అయిపోగానే బయట కంట్రీస్కి వెళ్ళాలని చాలా వరకు చూస్తూ ఉన్నారు. సో మనం ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఉన్న యూనివర్సిటీస్లలో ప్రిఫర్ చేస్తే లైక్ అబ్రాడ్కి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఈజీగా ఛాన్స్ దొరికిద్ది. దీంతో పాటు ఏంటంటే వాళ్ళకి ప్లేస్మెంట్ వైజ్ కూడా అబ్రాడ్లో ప్లేస్మెంట్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయన్నమాట. అఖిల్ రెడ్డి గారు, రిషి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఏ యూనివర్సిటీలకి పనిచేస్తుంది? మీరు ఏ యూనివర్సిటీలకి ఇక్కడ పేరెంట్స్ని కానీ లేకపోతే స్టూడెంట్స్కి మీరు సజెస్ట్ చేస్తారు? యాక్చువల్లీ మేము రిషి ఎడ్యుకేషనల్ సర్వీస్ అనేది 7 years నుండి మనము ఈ ఫీల్డ్లో ఎడ్యుకేషనల్ ఫీల్డ్ అనేది ఉండడం జరిగింది. మేము ఏ యూనివర్సిటీస్తో డీల్ చేస్తామంటే మేజర్గా Tier 1 సిటీస్లో ఉన్న యూనివర్సిటీస్తో డీల్ చేస్తాం. దీంతోపాటు ప్రీమియం యూనివర్సిటీస్నే డీల్ చేస్తాం అనమాట. మేజర్గా ప్రీమియం యూనివర్సిటీ అనగానే మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, సెకండ్ వచ్చేసరికి జీడీ గోయంకా యూనివర్సిటీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఐటీఎం యూనివర్సిటీ ఉంది. ఈ 3 యూనివర్సిటీస్కి ఎక్స్క్లూజివ్గా మేము ఎంపీసీ వాళ్ళకి ఎవరైతే బీటెక్ అడ్మిషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం అనమాట. లైక్ బైపీసీ చూసుకున్నట్టయితే శాంతా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అది చిక్బల్లాపూర్లో బెంగళూరుకు దగ్గరలో ఉన్న క్యాంపస్. ఈ బైపీసీ కోర్సెస్ అన్నిటికి కూడా మనం శాంతా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రిఫర్ చేస్తా ఉన్నాం పిల్లల్ని. అఖిల్ రెడ్డి గారు, చివరిగా అంటే రిషి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎక్కడెక్కడ లొకేట్ ఉంది? దాంతోపాటు ఇప్పటి వరకు మీరు ఎంతమంది స్టూడెంట్స్కి సర్వీస్ ఇచ్చారంటే ఏం చెప్తారు మీరు? మేజర్గా రిషి ఎడ్యుకేషనల్ సర్వీస్ వచ్చేసరికి మన బ్రాంచ్ ఆఫీస్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఉన్నాయి. తెలంగాణలో చూసుకుంటే హెడ్ ఆఫీస్ వరంగల్లో ఉంది. దీంతో బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసరికి కరీంనగర్లో బ్రాంచ్ ఆఫీస్ ఉంది, ఖమ్మంలో బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్లో కూడా మన బ్రాంచ్ ఆఫీస్ ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే విజయవాడలో బ్రాంచ్ ఆఫీస్ ఉంది. దీంతోపాటు కర్నూలులో కూడా మన ఆఫీస్ అనేది లొకేట్ అయి ఉందన్నమాట. నెక్స్ట్ మేము ఒక 7 years నుండి పిల్లలకి సేమ్ సర్వీసెస్ అంటే ఎడ్యుకేషనల్ అడ్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అరౌండ్ ఒక 1500 to 1600 పీపుల్కి మనం ఇప్పటివరకు అడ్మిషన్ చేయడం జరిగింది. వాళ్ళ బాగోగులు కూడా అడ్మిషన్ స్టార్టింగ్ అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా మేము చూసుకుంటాం అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ రెడ్డి గారు. దీనికి సంబంధించి అడ్మిషన్స్కి సంబంధించి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేశారు. నమస్కారం.